ఇక బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళ పర్మిషన్ల గురించి వాళ్ళు అడగరు, వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రావు, వాళ్ళను ఎవ్వరు ఆపరు, పూర్తి స్వేచ్ఛ ఉన్న జూబ్లీస్లో వాళ్ళకు. కానీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే 3 రోజుల ముందు పర్మిషన్ అప్లై చేస్తే ఆ రోజు పొద్దున్నే వస్తుంది పర్మిషన్. ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే పొద్దున పర్మిషన్ వస్తుంది. మేము అటో స్పీకరు ఇటో స్పీకర్ పెట్టుకొని ఒక మౌత్ పీస్ పెట్టుకొని ఒక రథం పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు మాత్రం మొత్తం డీజేలు, మొత్తం ఎల్ఈడి బోర్డ్స్, స్క్రీన్స్, 2 పార్టీలు. వీళ్ళని వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళ తిట్టుడు. ఇంతే. ఇక అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడే అర్థం వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. ఈ తిట్టుకొని అభివృద్ధి విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది. వాళ్ళు అనేక మంది నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేసినాం. ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు. అది తీసుకోవడానికి ఇలా మేము బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పించి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు. దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము, భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఓడగొట్టి 2 ఎమ్మెల్సీనే గెలిపించుకున్నాం మేము కరీంనగర్ శాసనమండలి నియోజకవర్గంలో. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. డబ్బుల ద్వారా గెలవలేము మీద మేము అని చెప్పించి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్కు పెంచాలి వాళ్ళది. దాని పోటీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ 3-4 సర్వే సంస్థలు పెట్టుకున్నారు. వీళ్ళు లోకలు, వాళ్ళు నాన్ లోకలు. ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కానీ ప్రజల ఆలోచనట్లున్నది ఈ 2 పార్టీలకు గుణపాఠం అని చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది వాస్తవం. ఇది దీన్ని గుర్తించిన తర్వాతనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తురుకోల మెప్పు పొందడానికి ఇవాళ ముందుకు వస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది బీజేపీకి ఎన్ఎంసి అంటే ఏంటిది? ఐఎంసి. బీజేపీ వర్సెస్ ఐఎంసి మధ్య పోటీ. తెలంగాణలో మొదటిదాకా ఐఎన్సి ఉండే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీహిల్స్లో. ఇలా కేవలం వాళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలైనటువంటి 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఈరోజు మాకు వచ్చిన సమాచారం అనేక ప్రాంతాల్లో వాకర్స్ కానీ ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాలన్నా వద్దన్న ఆలోచనతో ఉన్నది. ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్కు ఉన్నది. నా ఘాట్కా అయిపోయిన పరిస్థితి. తురుకోవాలని అనుకుంటే వాళ్ళు మాకు కుంపముంచారు, కాంగ్రెస్కి వేరు. బయట అభివృద్ధి చెప్పుకుందామంటే 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగింది, అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఫీల్డ్లో లేదు. ఇక్కడ జరిగేది బీజేపీ ఐఎంసీ. ఈ రెండింటి మధ్యలో పోటీ.
నేను జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అభివృద్ధి కావన్నా అరాచకాలు కావన్నా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ గెలిస్తే ఎంఏం పార్టీ గెలిచినట్టే. ఈరోజు ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు, పూర్తిగా ఎంఐఎం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ప్రచారం అంతా కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళే. కాంగ్రెస్ జెండాలు ఏడే కడతలు అన్ని పచ్చ జెండాలుగా కడుతున్నాయి. అలా పచ్చ జెండాలు పాకిస్తాన్ జెండాలో ఈ జెండాలో కూడా అర్థమవుతలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదా లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అట, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అట. ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిదే మాట్లాడాడు. సర్జికల్ స్ట్రైక్ దోమ చచ్చిపోయిందా, ఈగ చచ్చిపోయిందా కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైంది. ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి మీద గెలవరు, బీజేపీ గెలవబోతున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోవద్దు, ఎంఏఎం పార్టీ గెలిచిందని మాత్రమే మా నాయకులు చెప్పుకుంటారు. రాసి పెట్టుకోరు. అది అంతా అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్? కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది. మాగంటి గోపీనాథ్ ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు. కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న. తల్లి ఒక్కతే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు. ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న నిన్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి సొంత కొడుకును చూపెట్టరా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్టు కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి వాళ్ళ కొడుకు పేరున్నది తారక్. నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే, ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకత్తనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కరుగుతలేదు.
ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటి. ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు వీళ్ళిద్దరు వ్యాపారాలు, వీళ్ళిద్దరు మన ప్రాపర్టీ పంపకాలు, ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం. అందుకే డ్రగ్స్ కేసు పోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది, ఫామ్ హౌస్ కేసు పోయింది, విద్యుత్ కొనుగోలు కేసు పోయింది, ఈ కార్ రేసు పోయింది, కాళేశ్వరం కేసు పోయింది. ఒక్క దానిలో విచారణ జరపలేదు. ఎందుకంటే విచారణ పేరుతోనే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్ల మూట కలుపుతాడు, ఇట కేటీఆర్ పోయి రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు. వీళ్ళిద్దరి మధ్య పైసల దందా. మా